Hi dear students, I am Vidya Sagar, Government Junior Lecturer working at Gajwel Junior College Boys in Siddipet district. ఈ యొక్క వీడియోని నేను ఎందుకు తయారు చేస్తున్నానంటే చాలామంది స్టూడెంట్స్కి ఈ ఈ లోపే ప్రిపరేషన్ అంతా అయిపోయి ఉంటుంది, రివిజన్లో ఉంటారు. కాబట్టి క్వశ్చన్ పేపర్ మీద ఎగ్జామ్ రాసే ముందు క్వశ్చన్ పేపర్ మీద అవగాహన తెచ్చుకోవడం చాలా ముఖ్యం. మనం క్వశ్చన్ పేపర్ని కొంచెం డీటెయిల్గా చూస్తే మనకి సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి మరియు సెక్షన్ సి. సెక్షన్ ఏలో మనకేముంటుందంటే మనకి ప్రోజ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 3 క్వశ్చన్స్ అడుగుతారు. 3కి మనం 2 రాయాల్సి ఉంటుంది. దానికి గాని మనకు వచ్చే మార్కులు 2 4s ఆర్ 8. తర్వాత పోయెట్రీ నుంచి మనకి టోటల్ 4 పోయెమ్స్ ఉన్నాయి. ఔట్ ఆఫ్ 4 దే విల్ బి ఆస్కింగ్ 3 క్వశ్చన్స్ అండ్ వీ హావ్ టు అటెంప్ట్ 2 క్వశ్చన్స్. ఫర్ దట్ విల్ గెట్ 2 into 4 8 మార్క్స్. షార్ట్ స్టోరీస్ కూడా 4 ఉన్నాయి మనకి. ఔట్ ఆఫ్ 4 హి విల్ బి ఆస్కింగ్ 3. దెన్ వీ నీడ్ టు రైట్ 2. విల్ బి గెటింగ్ 8 మార్క్స్. అంటే సెక్షన్ ఏ నుంచి మనకి 24 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత సెక్షన్ బి తీసుకుంటే బిలో ఏముంటుంది, 2 ప్యాసేజెస్ ఉంటాయి. 4th క్వశ్చన్ 1 ప్యాసేజ్ అండ్ 5th క్వశ్చన్ అనదర్ ప్యాసేజ్. ఈ ప్యాసేజ్లో మనకి 6 క్వశ్చన్స్ ఇచ్చాడు, బట్ వీ నీడ్ టు ఆన్సర్ ఓన్లీ 4 క్వశ్చన్స్. అప్పుడు మనకు సెక్షన్ బి నుంచి 2 పారాగ్రాఫ్లు ఉంటాయి కాబట్టి 8 మార్క్స్. సో సెక్షన్ ఏలో 24 మార్క్స్, సెక్షన్ బిలో 38 మార్క్స్. మిగతా మార్క్స్ సెక్షన్ సి నుంచి మనకి 12 సెక్షన్స్ ఉంటాయి. సో 12 4s ఆర్ 48 మార్క్స్. సెక్షన్ ఏలో 24 మార్క్స్, సెక్షన్ బిలో 8 మార్క్స్, మనకి సెక్షన్ సిలో విల్ బి గెటింగ్ 32 మార్క్స్, 48 మార్క్స్. అయితే చాలామంది స్టూడెంట్స్ చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే మొదటిసారి ఎగ్జామ్ రాసేవాళ్ళు కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు క్వశ్చన్ పేపర్ తీసుకోగానే సెక్షన్ ఏని అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సెక్షన్ ఏని అటెంప్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే దాదాపుగా 3 అవర్స్ టైంలో మనకి 80 మార్క్స్ రావాలి. ఈ సమ్మరీస్ రాయడం వల్ల మేబీ ఒక 4 to 5 పేజెస్ ఒక్కొక్క సమ్మరీ రాయడం వల్ల స్టూడెంట్ ఏమవుతాడంటే అలసిపోతాడు. కాబట్టి మనం ఫస్ట్ సెక్షన్ ఏ అటెంప్ట్ చేయకుండా మీరేం చేయాలంటే సెక్షన్ బి స్టార్ట్ చేయాలి. సెక్షన్ బి స్టార్ట్ చేయడం వల్ల మనకి 8 మార్క్స్ వస్తాయి. సెక్షన్ బి అటెంప్ట్ చేయడానికి ప్రాక్టికల్‌గా మనకి ఎంత టైం పడుతుంది? ఆల్మోస్ట్ ఇట్ మే టేక్ 10 మినిట్స్ ఆఫ్ టైం. 4th క్వశ్చన్ ఒక 10 మినిట్స్‌లో అయిపోతుంది. 5th క్వశ్చన్ కూడా ఒక 10 మినిట్స్‌లో అయిపోతుంది. అంటే 20 మినిట్స్‌లో మనకి 8 మార్క్స్ వచ్చేస్తాయి. ఒకవేళ మనం స్టార్టింగ్ ఇది తీసుకున్నాం అనుకోండి, సెక్షన్ ఏ తీసుకున్నారనుకోండి, ఒక్కొక్క క్వశ్చన్ రాయడానికి 4 to 5 పేజెస్ 4 to 5 పేజెస్ రాయాలి ఆన్సర్. కానీ మనకొచ్చేది కేవలం 4 మార్క్సే. యూ మే బి స్పెండింగ్ 20 మినిట్స్ ఆర్ 25 మినిట్స్ ఫర్ రైటింగ్ వన్ సమ్మరీ, బట్ యూ విల్ బి గెటింగ్ 4 మార్క్స్. కానీ మనం ఫస్ట్ సెక్షన్ బి స్టార్ట్ చేసామనుకోండి, మనకి ఒక 20 మినిట్స్‌లోనే 8 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఒక ఫస్ట్ 20 మినిట్స్ సెక్షన్ బి కంప్లీట్ చేసామనుకోండి, మిగతావి సెక్షన్ సిలో మనకి 48 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. చూడండి, 6th వన్, మ్యాచ్ ఎనీ 8 ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ కాలమ్ ఏ విత్ దేర్ మీనింగ్ ఇన్ ద కాలమ్ బి. ఇట్లా 6th వన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటుంది. 7th వన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌ని మనం అండర్‌లైన్ చేసిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేయాలి. 8th వన్ ఆర్టికల్స్. 9th వన్ ప్రిపోజిషన్స్. 10th వన్ టెన్సెస్ అండ్ 11th వన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటుంది. 12th వన్ చూడండి, కరెక్టింగ్ ది అండర్లైన్డ్ ఎర్రర్స్. 13th మిస్సింగ్ లెటర్స్. 14th silent consonant letters, and 15th phonemic transcription, and 16th sound different. We have identified out of these 3 which is differently pronounced. 17th syllabification. సో మనము ఏ ఏ సెక్షన్ అటెంప్ట్ చేయకుండా మనం ఫస్ట్ బి సెక్షన్ అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ 20 మినిట్స్‌లో బి సెక్షన్ అటెంప్ట్ చేయడం వల్ల మనకి ఒక 8 మార్క్స్ వస్తాయి.
మిగతా 40 మినిట్స్ 40 మినిట్స్‌లో సెక్షన్ సి మొత్తం అటెంప్ట్ చేయొచ్చు. 40 మినిట్స్‌లో అటెంప్ట్ చేయడం వల్ల మనకి ఇక్కడ 48 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి 1 అవర్‌లోనే దాదాపుగా 48 ప్లస్ 8 మార్క్స్. సో, మనం ఇక్కడ 24 మార్క్స్‌కి 2 అవర్స్ టైం పడుతుంది. కానీ మనకి 1 అవర్‌లోనే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ 8 మార్క్స్ ప్లస్ ఇక్కడ 48 మార్క్స్. 56 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. వితిన్ 1 అవర్‌లో మనకి 56 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి చిన్న చిన్నయి గ్రామర్ యాస్పెక్ట్స్ కాబట్టి మనం ఎక్కువ టైర్డ్ కాం. కానీ ఒకవేళ మనం సెక్షన్ ఏనే ఫస్ట్ మనం అటెంప్ట్ చేసామనుకోండి, ఇట్ మే టేక్ 2 అవర్స్ ఆఫ్ టైమ్. ఒక్కొక్క సమ్మరీ మనం రాసుకుంటూ వెళ్తే మనకు 2 అవర్స్ టైం పడుతుంది. 2 అవర్స్‌లో 24 మార్క్స్ వస్తాయి. కానీ ఇక్కడ మనకి 1 అవర్‌లోనే 56 మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి స్టూడెంట్స్ ఏం చేయాలంటే పేపర్ ఇవ్వంగానే కన్‌ఫ్యూజ్ కాకుండా సెక్షన్ బిని అటెంప్ట్ చేసి వితిన్ 20 మినిట్స్‌లో 8 మార్క్స్ వస్తాయి. వితిన్ 40 మినిట్స్‌లో నెక్స్ట్ మిగతా మార్క్స్ 56 మార్క్స్ ఏ విధంగా గెయిన్ చేయాలి. లాస్ట్‌కి మేబీ 1 ½ అవర్, 2 అవర్స్ అప్పుడు కూల్‌గా ఒక్కొక్క సమ్మరీ కంప్లీట్ చేసుకోవడం వల్ల మాక్సిమం ఒక్కొక్క సమ్మరీకి 15 మినిట్స్ టైం తీసుకుంటే మనకిక్కడ 1 ½ అవర్‌లో ఆల్మోస్ట్ ఇక్కడ 2 అటెంప్ట్ చేయాలి కాబట్టి 15, 15 30 మినిట్స్. ఇక్కడ ఒక 30 మినిట్స్. నెక్స్ట్ వన్ థర్డ్ క్వెషన్ కూడా 30 మినిట్స్. ఒక 1 ½ అవర్‌లో 24 మార్క్స్. మిగతా 1 అవర్, 1 అవర్ 15 మినిట్స్‌లో మనకి 56 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ ఇట్లా కన్‌ఫ్యూజ్ కాకుండా సెక్షన్ ఏ కంటే మనం క్వెషన్ పేపర్ రాగానే సెక్షన్ బి నుంచి స్టార్ట్ చేయడం వల్ల వితిన్ 1 అవర్‌లో 56 మార్క్స్ వస్తాయి. మిగతా 2 అవర్స్‌లో 24 మార్క్స్. మనం కూల్‌గా, ప్రశాంతంగా ఈ యొక్క సమ్మరీస్ రాయడం వల్ల మిగతా మార్క్స్ వస్తాయి. ఈ విధంగా స్టూడెంట్స్ క్వెషన్ పేపర్ మీద అవగాహన ఉండి ఎగ్జామ్ రాయడం వల్ల బైకి బై 80కి 80 మార్క్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. Okay. I hope I'll be coming with next video explaining about the previous question paper. The same paper I'll be explaining the next video. If you find this information is useful, you subscribe to my channel and share with your friends. Thank you.